అనంతపురం తాడిపత్రిలో 7 గంటల పాటు నడిచిన హైడ్రామాకు తెరపడింది. రేపు కోర్టులో వచ్చే నిర్ణయం ఆధారంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ఆందోళన విరమించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లికి తిరుగు పయనమయ్యారు. హైకోర్టు ఉత్తర్వులతో ఇవాళ ఉదయం తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు పెద్దారెడ్డి. అక్కడే భోజనం కూడా చేశారు. ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పుడు ఆయన తిరుగు పయనం అయ్యారు కాబట్టి అక్కడ మొత్తం క్లియర్ అయిందా? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? సౌజన్య, తాడిపత్రిలో మరోసారి అదే సీన్ రిపీట్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే ఉందో ప్రధానంగా ఇవాళ హైకోర్టు ఆదేశాల మేరకు 10 నుంచి 11 గంటల మధ్యలో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాల్సి ఉంది. అయితే శాంతి భద్రత కారణంగా నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు పెద్దారెడ్డిని అడ్డగించడం జరిగింది. అక్కడి నుంచి కదలకుండా చేశారు. అక్కడనే ఏదైతే ఉందో నారాయణరెడ్డిపల్లిలో పెద్దారెడ్డి అడ్డగించిన చోటే దాదాపుగా 5 గంటల వరకు ఆయన అక్కడే బైఠాయించిన పరిస్థితి. చివరికి రేపు హైకోర్టులో లంచ్ పిటిషన్ మోషన్ కావడంతో రేపు ఏ తీర్పు వచ్చినా తాము దానికి పాటిస్తామని చెప్పి పోలీసులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళడానికి ప్రయత్నించడం, ఆంక్షల నేపథ్యంలో అడ్డుకోవడం, సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అదే రచ్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తానన్న ప్రతిసారి జేసీ వర్గీయులు తాడిపత్రులు పెద్ద ఎత్తున అభిమానులతో కలిసి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాటుతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టాలంటేనే పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 3 సార్లు ఈ ఘటన జరుగుతూ అతను హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ 10 నుంచి 11 గంటల మధ్యలో వెళ్లాల్సి ఉండగా పోలీసులు కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో అడ్డగించి చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. పెద్ద ఎత్తున జేసీ వర్గీయులు తాడిపత్రులు విగ్రహావిష్కరణకు వచ్చారు. అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. గతంలో ఏం చేశారో అది ఒకసారి గుర్తు చేసుకోవాలని, వైసీపీ హయాంలో తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం, అలాగే తమకు సంబంధించిన ఎవరైతే అంశడు ఉన్నాడో రవీంద్రారెడ్డిని జిల్లా బహిష్కరణ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. హైకోర్టు ఆంక్షలు విధించిన హైకోర్టు తాడిపత్రికి ఎంట్రీకి ఇచ్చినప్పటికీ రవీంద్రారెడ్డిని అలౌ చేయని విషయాన్ని కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోవైపు పెద్దారెడ్డి అయితే మాత్రం పోలీసులంతా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాటలు వింటున్నారు. జేసీ కనుసన్నల్లోనే తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని చెప్పి ఆరోపించిన పరిస్థితి. ఏదైనప్పటికీ ఇవాళ హైడ్రామాకి 5 గంటల సమయంలో తెరబడింది. ఆయన్ని కొంతసేపు క్రితమే పోలీసులు తిమ్మంపల్లికి పంపించిన పరిస్థితి. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది, దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పోలీసులు భావిస్తున్నారు. అటువైపు పెద్దారెడ్డి కూడా తనకు అనుకూలంగా తీర్పు వస్తే తాడిపత్రికి మరోసారికి వెళ్ళడానికి ప్రయత్నిస్తానని చెప్పి చెప్పిన పరిస్థితి. ఇవాళ అయితే మాత్రం దాదాపుగా 7 గంటలకు ఒక హైడ్రామా నడిచిందని చెప్పవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.